సడన్గా ఒక లారీ అయితే ఇక్కడికి వచ్చిందండి ఈ రోడ్డు మీదకి. ఆ ట్రక్తో తొక్కించుకు వెళ్ళిపోయేటప్పటికి మారణ హోమం. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యూరప్ కథలు. సౌత్ ఫ్రాన్స్ ట్రిప్లో ఈరోజు మన లాస్ట్ డే అండి. ఏదైనా ట్రిప్ లాస్ట్ డేకి వచ్చేసరికి కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. సో ఈరోజు 4th డే, లాస్ట్ డే. మనం ఈరోజు నీస్ అనే టౌన్కి వెళ్ళబోతున్నాం. సౌత్ ఫ్రాన్స్లో ఉన్న మేజర్ ఇంపార్టెంట్ టౌన్స్లో నీస్ కూడా ఒకటి అనమాట. వీడియో ఫుల్గా చూడండి, అసలు మిస్ అవ్వకండి. అండ్ ఇదిగోండి, ఇప్పుడు రూమ్ నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి రావడానికి బస్సు ఎక్కాం. నేను మీకు చెప్పాను కదా, ఈ పాస్ తీసుకున్నాం 3 days అన్లిమిటెడ్ అని. బస్సు ఎక్కబోతుంటే డ్రైవర్ ఏమంటుందంటే, ఈ పాస్ పనిచేయదు బస్సులో ఉంటుంది. అదేంటండి, మేము ఈ పాస్ మొనాకోలో వాడాము, యాంటిప్స్లో వాడాం, ఇంకా 2-3 townsలో వాడాం, ఈ బస్సులో పని చేయకపోవడం ఏంటంటే, లేదు పనిచేయదు అంటుంది. మేము షాక్ అయ్యాం. బట్ అక్కడ స్వైప్ మెషిన్ ఉంటుంది కదా, అక్కడ పెడితే పనిచేసింది. ఆ డ్రైవర్ కూడా ఓకే అని చెప్పి షాక్ అవుతుంది అనమాట. అంటే ఈ పాస్లు ఉన్నాయని చెప్పి కొంతమంది బస్ డ్రైవర్స్కే తెలీదా అని చెప్పి షాక్ అయ్యామన్నమాట. అదిగోండి, ఇలా నడుచుకుంటూ యాంటిప్స్ రైల్వే స్టేషన్కి వచ్చాం. చూడండి, ఓవర్ బ్రిడ్జ్ మీద ఉన్నాం. అంతా రైల్వే స్టేషన్ ఇదంతా. మన ట్రైన్ ఇటువైపు నుంచి వస్తుంది అనమాట. సో ట్రిప్లో ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మాత్రం కంపల్సరీ చూడండి, చాలా బాగా వచ్చాయి వీడియోస్. ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లోను పిన్ కామెంట్లోనే ఇస్తున్నాను. ఈస్టర్ మండే అనమాట హాలిడే ఈరోజు. వరుసగా సాటర్డే, సండే, మండే హాలిడేస్ వచ్చాయి. సో ఈరోజు లాస్ట్ డే కాబట్టి ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో రైల్వే స్టేషన్ అంతా ఫుల్ జనాలు ఎక్కువ ఉన్నారు, చూస్తున్నారా. లాంగ్ వీకెండ్ రష్ అంటే ఎక్కడైనా ట్రైన్స్, బస్సెస్లు ఫుల్గా ఉంటాయండి. కానీ మాకైతే ప్లేస్ దొరికిందిలేండి. సో నీస్ స్టేషన్లో దిగిపోయామండి. ఇది పెద్ద స్టేషన్ కదా, చాలామంది దిగారు. సో గుంపులో గోవిందంలాగా వెళ్ళడం ఎందుకని చెప్పి మేము 2 minutes ప్లాట్ఫామ్ మీద ఆగామన్నమాట. సో ఇప్పుడు మనం రిలాక్స్డ్గా సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం, పదండి. స్టేషన్ బయటకు వచ్చామండి. చూడండి రైల్వే స్టేషన్ ఎలా ఉందో. యూరోపియన్ రైల్వే స్టేషన్స్ మ్యాక్సిమం అన్నీ ఇలాగే ఉంటాయి, పెద్ద క్వార్టర్లా ఉంటాయి. అండ్ స్టేషన్ బయట అంబియన్స్ ఇలా ఉంది. పక్కనే బస్ స్టాప్ కూడా ఉందన్నమాట. మనం ఎక్కడికి సిటీలో ఏ ప్లేస్ చూస్ చేసుకున్నామో ఆ సిటీకి మ్యాప్ పెట్టుకుంటే ఆ బస్ నెంబర్ చెప్తుంది. సో బస్ స్టాప్కి వెళ్ళిపోవచ్చు. సో స్టేషన్ దగ్గర బస్ ఎక్కేసి ఒక ప్లేస్కి వచ్చామండి. అంటే ఈరోజు మనం నీస్లో ఏమేమి చేయొచ్చో, అంటే థింగ్స్ టు డూ ఇన్ నీస్ అని వరుసగా టకటకా చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చిన ప్లేస్ అయితే ఒక కెథీడ్రల్. చూసారా, ఒక మినీ డిస్నీ ల్యాండ్ ఆర్కిటెక్చర్లా ఉంది కదా. సో ఇదేంటంటే, ఇక్కడ నీస్లో చాలామంది రష్యన్ సిటిజన్స్ ఉంటున్నారండి. సో వాళ్ళందరి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఫ్రెంచ్ గవర్నమెంట్ ఈ చర్చిని కట్టించిందంట. మరీ అంత పాతదేం కాదు, ఇది 1903లో కట్టించారంటది. చూడండి, ఆ చుట్టూరు గ్రీనరీ, ఆ మధ్యలో బ్యూటిఫుల్ ఉంది ఆర్కిటెక్చర్. చూడండి, ఈ ఆర్కిటెక్చర్ బయట నుంచి చాలా క్యూట్గా, ఆర్టిస్టిక్గా ఉంది. అండ్ ఆ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి లుక్ తీసుకొచ్చింది. బాగుంది ప్లేస్. లోపలికి ఒకసారి వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చేద్దాం. లోపల ఇలా ఉందండి కెథీడ్రల్ లోపల. ఈ కెథీడ్రల్స్ అన్నీ లోపల కన్నా బయట నుంచే బాగుంటుందండి ఆర్కిటెక్చర్ అంతా కూడా. లోపలికి వెళ్తే ఏ చర్చ్ అయినా ఒకలాగానే ఉంటుంది ఇక్కడ యూరోప్లో. నేను పాత వీడియోస్లో కూడా బోల్డ్ అన్ని చర్చెస్ లోపలికి వెళ్ళి చూపించాను. ఎందుకంటే ఆ ఆర్కిటెక్చర్ని అప్రిషియేట్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఒపీనియన్ అయితే ఏంటంటే, ఈ ఆర్కిటెక్చర్స్ని చాలా మంచిగా ఏ ఊర్లో వెళ్ళినా కూడా 100 years నుంచి 200 years నుంచి, కొన్ని అయితే 1000 సంవత్సరాల నుంచి అలా ఉంచడం గ్రేట్ అనిపిస్తుంది నాకు. మెయిన్ అదే అనమాట. చూసారా, అక్కడ హ్యాపీగా ఫొటోస్ దిగుతున్నారు. ఫొటోస్కి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. ఇప్పుడు ఈ ప్లేస్లో నేను కనీసం ఒక అరగంట ఉండాలి. ఎందుకంటే ఇదిగోండి, ఆ రోజా గురించి కనీసం ఒక అరగంట ఉండాలి ఇక్కడ. ఒక మినిమం ఒక 70 photos తీయాలన్నమాట. అందులో ఒక 2 photos నచ్చుతాయి. అంటే ఇప్పుడు రాజమౌళి ఎలాగైతే 80 సార్లు స్టెప్లు వేయించి సెకండ్ షాట్ ఓకే చేస్తారో, సో అలా తను 70 photos తీయించి నాతో ఒక అరగంట ప్రతి ప్లేస్లోనూ వెయిట్ చేయించిన తర్వాత ఆ 2 photos ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం, అది కూడా స్టోరీ కోసం తను అలా చేస్తూ ఉంటుంది అనమాట. బట్ ఏం అంటే, పెళ్ళైన ప్రతి అబ్బాయికి ఇది కామన్ అండి.
మీరు ఎవరైతే ఈ సిమిలర్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. మనం ఎక్కడికి వెళ్ళినా ఫ్రాన్స్లో ఇండియన్స్ కనిపిస్తూనే ఉంటారండి. సో నాకు ఈరోజు ఒక ఇండియన్ కపుల్ కనపడ్డారు. సో జస్ట్ సరదాగా పలకరిద్దాం. హలో. Hello. నైస్ టు మీట్ యూ. అండ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఇన్ ఇండియా? We are from New Delhi. New Delhi, nice. So people usually think that France is just Eiffel Tower. So many people don't know that there is a lot of beauty in south of France. So if you can share your experience. It is not at all like Paris. Paris is a crowded city, but it is like more coastal area. And this is the best place. Many beaches and many small towns that's around Nice, Menton, Aix. They were super nice. Super, and in my opinion, in my taste, they were super beautiful. I haven't expected this much, Okay. but I'm actually mesmerized with the beauty of South France. Great. in my So opinion, yeah. actually it's great that you have mentioned about Aix and Menton. సో యాక్చువల్లీ మీరు నిన్న చూసారండి లాస్ట్ 2 వీడియోస్లో మనం కవర్ చేసిన ప్లేసెస్ అవే మెంటాన్, ఏజ్, అవి చాలా బాగున్నాయని చెప్తున్నారు. బై ద వే ఐ ఫర్గాట్ టు ఆస్క్ యువర్ నేమ్. My name is Priya. ప్రియా అండ్ యూ? My name is Aditya. ఆదిత్య. నైస్ మీటింగ్ యూ టుడే. విష్ యూ ఏ గ్రేట్ రెస్ట్ ఆఫ్ ద ట్రిప్. Yeah, thank you. Same to you. సో చూసారు కదండి, అసలు ఇండియన్స్ ఏ కంట్రీకి వెళ్ళినా ఉంటారు. రీసెంట్ డేస్లో అయితే జర్మనీలో ఇండియన్ పాపులేషన్ బాగా పెరిగింది. వాళ్ళు కూడా జర్మనీ నుంచి వచ్చారంట. చూసారు కదా ఆవిడ ఏమన్నారో. చాలామంది ఫ్రాన్స్ అంటే ప్యారిస్ ఒకటే తెలుసండి. ఈ సౌత్ ఫ్రాన్స్లో చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సునీల్ అండి. యూరోప్లో, ప్యారిస్లో, ఫ్రాన్స్లో ట్రావెల్ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఇండియా వస్తే ఇండియాలో కూడా చేస్తానండి వ్లాగ్స్. మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడైతే మనం అక్కడి నుంచి చర్చ్ చూసాం కదా, బ్యూటిఫుల్ చర్చ్. అక్కడ నుంచి నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్ళిపోతున్నాం. బస్ స్టాప్కి వచ్చి కూర్చుని 10 నిమిషాలు అయింది. సో ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇదిగోండి ఇవాళ మంచి ఎండ ఉంది, వెదర్ అంతా. సో మనకు రాత్రి 10 వరకు ఉన్న ప్రాబ్లం లేదు. బస్సు కొంచెం రష్గానే ఉంది. ఏంటి రోజా బస్సు ఏమో వెళ్ళిపోతుంది. ఎక్కడ దిగాలి మనం? ఓకే, నెక్స్ట్ వచ్చే స్టాప్ అండి మనది. బస్సు కొంచెం రష్గానే ఉంది అండ్ బస్సులో సీనియర్ సిటిజన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో మనల్ని దింపేసి బస్సు వెళ్ళిపోయింది. మనమైతే ఇదిగో మంచి ప్లేస్కి వచ్చాం. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి రోజా? అదే ఈ ప్లేస్లో ఇప్పుడు సునీల్ నాకు గిఫ్ట్ కొంటారు. గిఫ్ట్లు ఏం కొనండి, నేను చేసే వీడియో మనందరికీ గిఫ్ట్ అనమాట. నాకు గిఫ్ట్ కొంటానన్నారు కదా. సో ఇక్కడ కలర్ఫుల్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట, రంగురంగుల బిల్డింగ్లు, హిస్టారికల్ బిల్డింగ్స్. సో అసలు జనాలు భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే సౌత్ ఫ్రాన్స్ బెనిఫిట్ ఇదే అండి. చూడండి, మనం ఏప్రిల్ మంత్లో కూడా ఇక్కడ హ్యాపీగా జస్ట్ ఒక షర్ట్ వేసుకుని వ్లాగ్ చేయగలుగుతున్నాం. వెదర్ చాలా బాగుంది, సన్నీగా. సో చూడండి, మంచి హ్యాపెనింగ్ ప్లేస్ భలే ఉంది. ఫుల్ టూరిస్టులతో కళకళలాడుతుంది. ఒక ట్రామ్ వచ్చేస్తుంది చూసారా. బాయ్ బాయ్. సో చూసారు కదండి, ఆ హైపర్ ల్యాప్స్ షాట్ అయితే సూపర్ డూపర్గా వచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మేమైతే ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చేసాం. ఇదిగోండి ఫిష్ అండ్ చిప్స్ తీసుకున్నాం. అండ్ డ్రింకింగ్ వాటర్ ఫ్రీగా ఇస్తారు ఫ్రాన్స్లో, గుర్తుపెట్టుకోండి. సపోజ్ ఎట్లా వెళ్ళారనుకోండి, అక్కడ డబ్బులు పే చేయాలి. చూడండి, బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. లంచ్ చేస్తున్నాం అండ్ ఫిష్ అండ్ చిప్స్ తీసుకున్నాం. లంచ్ ఫినిష్ అయిపోయిందండి. నా బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా రెస్టారెంట్, అక్కడే తిన్నాం. 33 యూరోస్ అయింది బిల్లు ఇద్దరికి కలిపి. ఇద్దరం కూడా ఫిష్ అండ్ చిప్సే తీసుకున్నాం. 2 ప్లేట్స్ ఫిష్ అండ్ చిప్స్కి 33 యూరోస్. అది కూడా ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో సిటీ సెంటర్లో కూర్చొని తిన్నాం కాబట్టి అంత బిల్ అయింది. 33 యూరోస్ అంటే మన డబ్బులో చెప్పాలంటే నియర్లీ ఒక 3000 రూపీస్ అండి. సో 3000 రూపీస్కి ఓకే. అండ్ టేస్ట్ కూడా బాగుంది. మీరు ఎప్పుడైనా ఫారెన్ లొకేషన్స్కి వచ్చినప్పుడు చికెన్ ఐటమ్ ఏమీ దొరకలేదు అనుకోండి, ఫిష్ అండ్ చిప్స్ ట్రై చేయండి. మనం తినేలాగే ఉంటుంది. ఒక ఫిష్ పీస్తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్తారు అండ్ 2 టైప్స్ ఆఫ్ సాసెస్ వస్తాయి. బాగుంటుంది అండ్ చిన్నపిల్లలు కూడా తినొచ్చు. అందులో ముళ్ళు ఉండవు అనమాట ఆ ఫిష్లో. లంచ్ ఫినిష్ చేసిన తర్వాత జస్ట్ ఈ స్క్వేర్లోనే అటు ఇటు తిరుగుతున్నామండి. ఈ స్ట్రీట్స్ చూడండి ఎంత ఆర్టిస్టిక్గా ఉన్నాయో. అదిగోండి మనం లంచ్ చేసింది ఆ కార్నర్లో, ఆ ఫౌంటైన్ అవతల. సో ఇలా వస్తే ఇదిగోండి ఈ ప్లేస్ చూసారా, భలే ఉంది, క్యూట్గా ఉంది స్ట్రీట్. సో ఆ పైనుంచి చూపించాను కదండి. సో లోపలికి వచ్చాం మనం, ఆ స్ట్రీట్ లోపలికి. ఒక వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుగానే అనిపిస్తుంది అసలు. ఈ స్ట్రీట్ ఆరెంజ్, ఎల్లో,
లైట్ రోజ్ కలర్. అబ్బా, అసలు ఈ రోడ్డు పక్కన ఇంత బ్యూటిఫుల్గా మొక్కలు పెట్టి ఆ లైట్ పోల్స్కి కూడా చూడండి మంచి మంచి కుండీలు, ఈ బిల్డింగ్ కలర్ కాంబినేషన్స్ అన్ని క్లీన్లీనెస్ భలే సందడిగా ఉంది స్ట్రీట్ అయితే. అసలు ఈ ఊరికి మెయిన్ అట్రాక్షన్ బీచ్. యూరోప్లో ఉన్న బెస్ట్ బీచ్ టౌన్స్లో ఇది కూడా ఒకటి అనమాట. సో మనం ఇంకా లేట్ చేయకుండా బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. చూడండి ఆ చిన్న సందులోంచి బీచ్ ఉన్న మెయిన్ రోడ్లోకి ఎంటర్ అవుతుంటే వావ్, ఆ బ్లూ స్కై, బ్లూ వాటర్ బీచ్ అండ్ అదిగో వావ్. సో అసలు బీచ్ దగ్గర ఎంత సన్నీగా ఉందంటే నేను స్పెక్స్ పెట్టుకోక తప్పట్లేదు అనమాట. అసలు ఫుల్ టూరిస్ట్తో ఫుల్ సందడి సందడి. ఇప్పుడైతే బీచ్ చూపిస్తా చూడండి. చూసారా బీచ్ పక్కన ఇక్కడ కొండలు ఉంటాయి. సో ఆ కొండల మీద చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అండ్ సముద్రం కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి ఈరోజు. మనం దూరంగా చూస్తే బ్లూ వాటర్ ఉంది అండ్ తీరం దగ్గరలోకి వచ్చేసరికి మంచి బ్రౌనిష్ వాటర్ అనమాట. నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా. అసలు ఈ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఇదే ఫస్ట్ టైం చూడడం. అండ్ ఇక్కడ చూస్తే మనం ఇదిగోండి బీచ్ని ఆనుకునే ఉన్న ఇంద్రభవనాలు అనమాట ఇవి. సూపర్ ఉన్నాయి చూసారా ఈ ఆర్కిటెక్చర్స్ అన్నీ. దూరంగా చూస్తే వాటర్ అంతా కూడా బ్లూ కలర్లో ఉంది అండ్ దగ్గరలో చూస్తే కొంచెం మురికి కలర్లో మట్టి కలర్లో ఉంది కదా. దానికి రీజన్ ఏంటంటే చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూసారా ఈ బ్రిడ్జ్ కింద ఒక పెద్ద కాలువలో ఉంది. ఆ కాలువలో వచ్చి వాటర్ అంతా కూడా ఇదిగోండి బీచ్లో కలుస్తుంది. చూసారా ఈ మధ్యన వర్షాలు ఎక్కువ పడ్డాయంటండి. సో ఆ కొండలు చూపించాను కదా, ఆ కొండల పైనుంచి మొత్తం ఈ వాటర్ అంతా మట్టి అంతా కొట్టుకుని వచ్చి ఇదిగోండి ఈ కాలువల ద్వారా వచ్చి బీచ్లో కలవడం వల్ల ఇదిగోండి మొత్తం అలా మట్టి రంగులో కనిపిస్తుంది అనమాట. నియర్లీ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు అలాగా మొత్తం మట్టి రంగులో ఉంది. ఫస్ట్ టైం నేను ఇలా చూడడం. ఫ్లైట్స్ ఎగరడం అయితే భలే కనిపిస్తుందండి ఇక్కడ నుంచి. చూడండి చాలా దగ్గరలోంచి ఎగురుతున్నాయి. అదిగో చూసారా కింద బీచ్ పైన ఫ్లైట్. నైస్ వ్యూ. వెళ్ళిపోతుంది. బాయ్ 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 ఫ్లైట్. ఈ నీస్ నగరంలో ఈ బీచ్ రోడ్ చూసారా ఎంత బిజీగా ఉందో. చూడండి ఈరోజు జస్ట్ ఒక మండే పబ్లిక్ హాలిడే రోజున ఎంత జనాలు ఉన్నారు. అలాంటిది జూలై 14, 2016లో ఇక్కడ ఒక మారణ హోమం జరిగిందండి. 2016 జూలై 14న ఫ్రాన్స్ దేశం బాస్టిల్ డే సెలబ్రేట్ చేసుకుంటుందండి. బాస్టిల్ డే అంటే ఫ్రాన్స్ దేశానికి చాలా ఇంపార్టెంట్ డే అనమాట. సో ఆ రోజున ఇక్కడ కొన్ని వేలాది మంది టూరిస్టులు ఇక్కడ ఉన్న టైంలో సడన్గా ఒక లారీ అయితే ఇక్కడికి వచ్చిందండి ఈ రోడ్డు మీదకి. ఇక్కడ చూస్తున్నారా ఈ రోడ్లోకి అసలు ఏ వెహికల్స్ రావు న్యాచురల్గా. ఓన్లీ నడిచెళ్ళే వాళ్ళకి అలౌడ్ ఉంది అండ్ సైకిల్స్కి అలౌడ్ ఉంది. కానీ అలాంటిది అనాథరైజ్డ్గా ఇంతమంది జనాలు గుంపులుగా ఉంటున్న టైంలో వచ్చి మొత్తం ఆ ట్రక్తో తొక్కించుకుని వెళ్ళిపోయాడు అనమాట. ఆ ట్రక్తో తొక్కించుకుని వెళ్ళిపోయేటప్పటికి మారణ హోమం. అసలు 84 మంది స్పాట్లో చనిపోయారండి అండ్ 450 మంది వరకు కూడా గాయపడ్డారు ఆ ఇన్సిడెంట్లో. ఎందుకంటే చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో చూడండి. అండ్ ఆ రోజు బాస్టిల్ డే కాబట్టి ఇంకా చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. సో 84 మంది చనిపోవడం అంతా రక్తశక్తం అనమాట ఈ ప్లేస్. అసలు ఏం జరిగిందో చెప్తాను, కేర్ఫుల్గా వినండి. ఈ సైకోగాడ్ అంతా కూడా చాలా ప్లాన్డ్గా చేశాడు. అటాక్ చేయాలి అని డిసైడ్ అయిన కొన్ని రోజుల ముందే ఈ ట్రక్ ని రెంటకి తీసుకున్నాడు. అటాక్ చేయాల్సిన రోజు రాత్రి తన సైకిల్ తో ఆ ట్రక్ దగ్గరకు వచ్చాడు. సైకిల్ కూడా ఆ ట్రక్ లోనే పడేసి సరిగ్గా 10:30కి అటాక్ చేయాల్సిన ప్లేస్కి అయితే వెళ్ళాడు. సో అమాంతం అక్కడ మెయిన్ రోడ్ నుంచి అక్కడ ఫుట్పాత్ మీదకి లారీని పోనిచ్చి హెడ్ లైట్స్ కట్టేసి విచక్షణారహితంగా అక్కడున్న వేలాది మంది మీదకి లారీ తొక్కుకుంటా వెళ్ళిపోయాడు. సో ఆ హడావిల్లో అసలు ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్ లో ఆ రోజు రాత్రి 86 మంది ఆ లారీ చక్రాల కింద పడి చనిపోయారు. అలాగే 450 మంది గాయపడ్డారు. ఈ చనిపోయిన వాళ్ళలో 33 మంది ఫారినర్స్ ఉన్నారు అండ్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో మంది ధైర్యంగా ఆ అటాకర్ని ఆపడానికి లారీ మీదకి ఎక్కి కూడా ట్రై చేశారు. కానీ ఫైనల్గా ఒక 4 నిమిషాల మారణ హోమం తర్వాత
పోలీసులు వాడిని కాల్చి చంపేశారు. చూశారు కదండి, ఇది ఎంత దారుణమైన విషాదమో. ఇలాంటి సంఘటన నుంచి బయటపడడం అనేది ఏ దేశానికైనా కష్టమే. ఈ సంఘటన జరిగిన రెండో రోజే చనిపోయిన వాళ్ళ కోసం మౌనం పాటించడానికి వేలాది మంది ఇక్కడ గ్యాదర్ అయ్యారు. కాలానికి దేన్నైనా నయం చేసే పవర్ ఉందంటారు కదండి. సో మనం ఈ రోజైతే హాయిగా ఈ బీచ్ రోడ్ లో తిరగగలుగుతున్నాం. సో ఈ సిటీలో ఇంకా చూడవలసిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, మన వీడియో కంటిన్యూ చేద్దాం. సో టైం 7 o'clock అవుతుందండి. 7 o'clock అవుతుందా చూసారా? సూర్యుడు ఇంకా బ్రైట్గానే ఉన్నాడు. ఆ పైన హిల్ కనిపిస్తుంది కదా, ఆ కొండపైకి ఎక్కి సన్సెట్ వ్యూస్ దొరుకుతాయేమో చూద్దాం. మోస్ట్లీ ఇంకా సన్సెట్ టైం అవుతుందండి, ఇంకొక గంటలో సన్సెట్ అవుతుంది కాబట్టి సన్సెట్ వ్యూస్ క్యాప్చర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ కొండపై నుంచి బీచ్ వ్యూస్ అండ్ సిటీ వ్యూస్ ఇంకా చాలా బాగుంటాయి. సమ్మర్ సీజన్ ఇంకా ఫుల్గా రాలేదు కాబట్టి సరిపోయిందండి, లేకపోతే ఇక్కడ అందరూ బికినీలు చెడ్డీలు వేసుకుని కూర్చుంటారు. యూరోపియన్ టౌన్స్ నైట్ వైబ్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ బీచ్ సైడ్ నైట్ వైబ్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూద్దాం. కొద్దిగా లెంగ్త్ ఎక్కువైనా సరే కంటెంట్ ఉంటుంది. సో ఫుల్గా చూడండి. ఇలా టెర్రాస్ రెస్టారెంట్స్ కరెక్ట్గా బీచ్ ఆపోజిట్లో అదిరిపోలా వ్యూ. జూమ్ చేస్తున్నాను చూడండి, అక్కడ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయా, ఆ పైన కొండ ఉందా, ఆ కొండ మీదకి ఎక్కితే ఆ బీచ్ వ్యూస్ అదిరిపోతాయి. ఆ కొండపైకి వెళ్ళడానికి మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి, కొంచెం కష్టపడి అయితే నడక్కర్లేదు. సో ఇది చూసారండి, కరివేరు చెట్టు. మా చిన్నప్పుడు మన పెరట్లో ఉండేవి ఈ కరివేరు చెట్లు. లైట్ పింక్ కలర్ పువ్వులు పోస్తాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. మీ ఇంట్లో ఇంకా ఉండే ఉంటుంది ఎవరో ఒకళ్ళు. సూపర్ ప్లాంట్, అసలు నాకు చాలా ఇష్టం ఆ కరివేరు చెట్టు. సో అలా నడుచుకుని వెళ్తూ ఉంటే పక్కన నా లెఫ్ట్ సైడ్లో చూసారండి హౌసెస్ భలే క్యూట్గా ఉన్నాయి. అసలు జస్ట్ ఒక బేస్మెంట్లో ఉంది, దాని మీద 1 floor హౌస్. అండ్ బీచ్ ఆపోజిట్లో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి హౌసెస్. ఈవెన్ రెంట్ కొనడానికి కూడా చాలా ఎక్కువ, ఎందుకంటే బీచ్ ఫేసింగ్, అందులోని సౌత్ ఫ్రాన్స్ కాబట్టి చాలా డిమాండ్ ఉంటుంది. చెప్పాను కదా, ఎందుకంటే సౌత్ ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉన్నంత చలి ఉండదండి, ఇక్కడ కొంచెం వామ్గా ఉంటుంది వెదర్. అందుకే ఇక్కడ జనాలు ఇక్కడ ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారనమాట. సో ఎంత దూరం వచ్చిన తర్వాత ట్విస్ట్ బద్దలైపోయిందండి. నేనేమన్నాను, కొండపైకి కష్టపడి ఎక్కక్కర్లేదు, లిఫ్ట్ ఉంటుందన్నా, కానీ ఆ లిఫ్ట్ పని చేయట్లేదు. సో మనం ఇలా జిగ్ జాగ్ అక్కడ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్. సో ఆ స్టెప్స్ ఎక్కి కొండపైకి ఎక్కాలి. ఇప్పుడు చిన్న ట్రెక్కింగ్ చేయాలన్నమాట. సో మనల్ని నిన్న ఏజ్లో కలిసారు కదండి, మళ్ళీ మీట్ అయ్యారు. అసలు కోఇన్సిడెన్స్ అనమాట. వెరీ నైస్ టు సీ యూ అగైన్. మార్నింగ్ నీస్ సిటీలో రెస్టారెంట్కి వెళ్ళే ముందు కూడా కలిసారండి, అప్పుడు వీడియో తీయలేదు. మళ్ళీ బీచ్ దగ్గర వీ మెట్ అగైన్ ఎట్ ద బీచ్. సో ఇట్స్ టోటల్లీ కోఇన్సిడెంటల్. వెరీ నైస్. ఒక 100 meters హైట్ ఉంటుందండి కొండ. సో ఎక్కుతున్నాం. ఏదైనా ఒక పక్కన బీచ్, ఒక పక్కన కొండ ఉంటే ఇలాంటి మెట్లు ఎక్కడం లాంటి టాస్క్లు పెద్ద అలసటగా అనిపించవు. హ్యాపీగా నేచర్ని చూసుకుంటూ ఎక్కేచ్చు అనమాట. 100 meters కొండ అని చెప్పాను కదండి, ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం. వ్యూ చూడండి, అసలు ఫ్లైట్ ఎగురుతుంది. అండ్ పైన కొండపైన అంతా కూడా ఒక మినీ ఫారెస్ట్ లాగానే ఉందండి, చూడొచ్చు. మొత్తం ఫుల్ ఆఫ్ గ్రీనరీ. అదిగోండి, ఫుల్ గ్రీనరీ, అద్భుతమైన వ్యూస్. ఇంకా పైకి వెళ్ళి ప్రాపర్ సన్సెట్ ఎక్కడవుతుందో అక్కడ ఒక హైపర్ ల్యాప్స్ షాట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో వీడియో ఫుల్గా చూడండి. బ్యూటిఫుల్ వ్యూ. సన్సెట్ అవ్వడానికి టైం అయిపోతుంది ఇంకా. సో ఫైనల్గా మనమైతే సన్సెట్ పాయింట్ దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడైతే ఒక టైం ల్యాప్స్ షాట్ పెడతాను. సో మీకు ఈ సన్సెట్ టైం ల్యాప్స్ బాగా నచ్చింది అనుకుంటున్నానండి. ట్రైపాడ్ పట్టుకుని సుమారు 20 నిమిషాలు ఇక్కడే నిలబడ్డాను ఈ బ్యూటిఫుల్ సన్సెట్ రికార్డ్ చేయడానికి. అండ్ అక్కడ మీకు దూరంగా కనిపిస్తుంది కదా, అదే నీస్ నగరం యొక్క ఎయిర్పోర్ట్ అనమాట. ఆ టైం ల్యాప్స్లో ఒక 3-4 ఫ్లైట్స్ కూడా రికార్డ్ అయ్యాయి. సో టైం వచ్చేసి ఇప్పుడు 8 o'clock అయింది, 5 నిమిషాలు తక్కువ. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి పార్క్ క్లోజ్ అయిపోయింది, కిందకి వెళ్ళిపోమని చెప్పారు. సో కిందకి వెళ్ళిపోతున్నాను. అసలు ఈ వ్యూ చూసారా, అసలు ఇక్కడ నుంచి వదిలి వెళ్ళాలనిపించట్లేదండి, అంత అద్భుతంగా ఉంది వ్యూ. చూడొచ్చు ఇక్కడ, అదిగోండి కింద హౌసెస్ వ్యూ కానివ్వండి, అండ్ బీచ్, అండ్ మనం అదిగోండి అదంతా నడుచుకుని వచ్చాం. అమేజింగ్ కదా. సో ఈ వీడియో ఇక్కడతో అయిపోవట్లేదండి, మనం నీస్ సిటీ నైట్ వ్యూస్ కూడా చూద్దాం. అసలు నైట్ లైఫ్ చాలా బాగుంటుంది ఇలాంటి బీచ్ సిటీస్లో. సో మిస్ అవ్వకుండా నైట్ వ్యూస్ కూడా చూడండి.
సన్సెట్ వ్యూస్ అన్నీ షూట్ చేసిన తర్వాత కొండపై నుంచి కిందకి దిగిపోయి సిటీలోకి వెళ్తున్నామండి నైట్ వ్యూస్ చూడడానికి. ఆల్రెడీ చూడొచ్చు బిల్డింగ్స్లో చక్కగా లైట్లు వెలుగుతున్నాయి. అండ్ బీచ్ రోడ్లో మనం ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు చూసారా అసలు అలలు ఎంత స్ట్రాంగ్గా వచ్చి ఆ స్టోన్స్ని తాకుతున్నాయి. అమేజింగ్ వ్యూ అసలు. సో ఇందాకైతే మనం సన్సెట్ రికార్డ్ చేసింది అదిగోండి ఆ పాయింట్ దగ్గర నుంచి రికార్డ్ చేసాం. ఇప్పుడు ఈ కిందకి వచ్చేసాం అనమాట. బ్యూటిఫుల్గా ఉంది అసలు. నైట్ అంబియన్స్ అదిరిపోయింది. చూడండి ఇక్కడ ఒక స్ట్రీట్ ఆర్టిస్ట్, ఇలా చాలామంది ఉంటారు యూరోప్లో. స్ట్రీట్స్లో మంచి మ్యూజిక్ వాయించి మన వైబ్ని ఇంకా డబల్ త్రిబుల్ చేస్తూ ఉంటారు. సూపర్ అనమాట. ఏంటి మరి నైట్ వ్యూస్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. నాకైతే ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉండిపోనిపిస్తుంది. బీచ్ సిటీ కదా, అమేజింగ్ ఉంది. రెస్టారెంట్స్ ఉన్నాయి, బీచ్ వ్యూ ఉంది, మౌంటైన్స్ ఉన్నాయి. డబ్బులు ఉన్నాయి మరి? డబ్బులు మీరు సంపాదించండి. యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఎందుకు? అసలు జనాలండి. చూడొచ్చు వెనకాల ఫుల్గా బీర్ కొట్టి మందు కొట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు రెస్టారెంట్స్లో. ఇంకా సాయంత్రం అయితే ఆఫీసు డ్యూటీలు ఇలాంటివి ఏమి ఉండవు వీళ్ళకి. అంటే వర్క్ హార్డ్ పార్టీ హార్డ్ ఫిలాసఫీ అనమాట. కష్టపడి పనిచేస్తారు, అట్ ది సేమ్ టైం ఈవినింగ్ అయ్యేసరికి మంచిగా రిలాక్స్ అవుతారు ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో. భలే ఉంది కదా అసలు ఈ బిల్డింగ్. ఏం బిల్డింగ్ ఇది? ఏమైనా గవర్నమెంట్ బిల్డింగ్ అనుకుంటా. మొత్తం అదిగోండి యూరోపియన్ యూనియన్ ఫ్లాగ్, ఫ్రెంచ్ ఫ్లాగ్ ఉన్నాయి. సో మనం ఏదైతే ఇప్పుడు ఈ నైట్ వ్యూస్ అన్ని చూస్తున్నామో ఇది ఓల్డ్ సిటీ అనమాట అండి. ఓల్డ్ నీస్ అంటారు దీన్ని. సో అలా స్ట్రీట్ వ్యూస్ చూసుకుంటూ మేమైతే ఒక ఇండియన్ రెస్టారెంట్ని ఫైండ్ అవుట్ చేసాం. ఎందుకంటే టైం నైట్ 9 o'clock అయింది, డిన్నర్ టైం అయింది. చూసారా మన ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళే దారిలో యాంబియన్స్ ఎలా ఉంది. చూసాం మన ఇండియన్ లౌంజ్. పైన చూడండి అంబ్రెల్లాస్తో డెకరేషన్ కూడా బ్యూటిఫుల్గా చేశారు. ఇండియన్ లౌంజ్ అండ్ ఎంట్రన్స్లో ఓం సింబల్ కూడా ఉంది అదిగోండి. రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా బాగుందండి. మేము కూడా ఫినిష్ చేసేసామంటున్నారు. బయటికి వెళ్ళి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. సో టైం అయితే నైట్ 10:15 అయింది. సో థింగ్ ఏంటంటే మాకు ఇంటికి వెళ్ళాల్సిన ట్రైన్ ఇంకొక 15 minutesలో ఉందన్నమాట, లాస్ట్ ట్రైన్ అది. సో అందుకని కొంచెం స్పీడ్గా నడుస్తున్నాం, చూద్దాం ఏమవుతుందో. సో నీస్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఇదిగోండి ట్రామ్ ఎక్కేసాం. ఒక 10 minutesలో రైల్వే స్టేషన్కి రీచ్ అవుతాం అనమాట. సో ట్విస్ట్ అయితే మామూలుగా పడలేదండి. ట్రిప్ అంతా అయిపోయింది, ఇంకా ట్రైన్ తీసుకుని రూమ్కి వెళ్ళిపోదాం అనే మూమెంట్లో లాస్ట్ ఉన్న ట్రైన్ కాస్త క్యాన్సిల్ అయిందనమాట. ఇంకా వేరే ఆప్షన్ లేక క్యాబ్లో వెళ్ళిపోతున్నాం. సో క్యాబ్కి వచ్చేసి 30 euros పడింది అనమాట ఛార్జ్. సో అదండి సౌత్ ఫ్రాన్స్లో యాంటిబ్స్ నుంచి పొద్దున్నే 6:30కి ప్యారిస్ వచ్చే ట్రైన్ ఉంది. సో అది పట్టుకుని ఇదిగోండి ఇప్పుడే ప్యారిస్ సిటీకి వచ్చేసాం. బ్యూటిఫుల్ మౌంటైన్స్, బీచెస్ అన్నీ చూసుకుని మళ్ళీ సిటీ అట్మాస్ఫియర్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో మీకైతే సౌత్ ఫ్రాన్స్ ట్రిప్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. అసలు అమేజింగ్ ప్లేసెస్ అన్నీ చూసాము. ఒక్కొక్క విలేజ్లోనూ ఒక్కొక్క వైబ్ ఉంది. అలాగే ప్రపంచంలోనే మోస్ట్ రిచెస్ట్ కంట్రీ మొనాకో కూడా ఈ ట్రిప్లో కవర్ చేసాం. అసలు వీడియోస్ ఎవరైనా మిస్ అయితే కింద ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి, మొత్తం వీడియోస్ అన్నీ చూడండి, సూపర్గా ఉంటాయి. సో అండ్ మీకు ఈ ట్రావెల్ వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ట్రిప్ కొట్టినప్పుడు ఇలా మంచి బ్యూటిఫుల్ వీడియోస్తో మళ్ళీ మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.